బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్ అని అడుగుతా ఉన్నా. దీంట్లో ఏ కిట్ ప్రోకో లేకుండా, ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరా 100 కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు, సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 100 ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందేరం చేస్తామంటే విశాఖ నడిబొడ్డును కానీ లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్లో భూమిని పందేరం చేస్తూ ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ, కొన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తానే ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ, లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమైనా దారాదత్తం చేస్తూ ఉన్నారా? ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తూ ఉన్నారో. ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి, అక్కడ వర్క్ కూడా జరగనటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా నిజంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి భూములు ఇవ్వాలంటే దాని ట్రాక్ రికార్డ్ చూడాలా, ఎంత ఉద్యోగాలు కల్పన ఇస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది, తద్వారా పారదర్శకంగా ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి అనేది ఆలోచించకుండా ఈరోజు బాధ్యత లేమితో, బాధ్యత రాహిత్యంతో ఈరోజు భూములు అప్పలంగా దోచిపెడతా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు పర్టికులర్గా ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసి ఎకరా 99 పైసలకి ఇస్తూ ఉన్నారంటే ఆ ఐటీ కంపెనీల్లో పర్టికులర్గా ఆ ఐటీ కంపెనీ పేరుతో వాణిజ్య సముదాయం కానీ ఏర్పాటు చేసుకోవటం కానీ, తర్వాత దాన్ని ప్రత్యేకంగా మార్కెట్ ధరకు డిస్పోజ్ చేసుకోవటానికే ఐటీ కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారే తప్ప వేరే ఆలోచన మాత్రం లేదని ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది.